హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. నాకు తెలిసి మీరైతే పార్ట్ 1 చూసే ఉంటారు. సో ఇది పార్ట్ 2 అనమాట. లెట్స్ కంటిన్యూ ద వీడియో గాయ్స్. చూస్తున్నారా మల్లప్ప కొండ ఎలా ఉందనేసి. ఇదే అనమాట స్పెషాలిటీ ఈ వీడియోకి. పర్లేదురా, అందుకే ట్రెక్కింగ్ షూ చూసుకోవాలా. పద పద, హెవీ బూట్స్ వేసుకొని ఇక్కడికి వస్తే అంతే. భూమి ఇచ్చిన భూమి అభిభాష దాసు సపోజ్ అక్కడ చూడండి గాయ్స్, ఎంత బాగుందనేసి వ్యూ. వ్యాలీ, మంచి కొండ ప్లేసు. బెస్ట్ చెప్పులు ఏం తెలుసునా, ఈ చెప్పులే గాయ్స్. ఫ్లెక్సిబుల్గా వంగతాయి అనమాట, రాయి తగ్గట్టు, లేదంటే వంగవు మిగతా చెప్పులంతా. ఇప్పుడు వాసుగోళ్ళు అంటాడు అనుకోండి, జారి తప్పక 3 సార్లు పడినాడు. నేనేం తట్ట కాదు, ఫుల్ స్టేబుల్. చూడండి నా ప్యాంట్కి అంత బురదే లేదు, నీట్గా ఉంది. ప్యాంట్ చూడండి, ముడ్డికి అంత బురదే. ఈ దీనికి ఒకే బాల్ తప్పకాడు. నేను పోతాను అబ్బా, మీరు అంతా రాలేరా. ఇటు ఇచ్చా, నేను ఎత్తుకోపోతాను. ఇటు ఎత్తుకోపోతాను, మీరు పోతారు, నాకు తెలిసిపోయింది. రాజేసా నువ్వు పోతా లాక్కోప్పుడు నన్ను ఫోన్ టచ్ చేయొద్దు, నేను పోస్తా సపరేట్ కావాలంటే. చూడండి దొరుకుడే ఇప్పుడు ఒకరు వాసా చెప్పులు చూసా. చెప్పులు తీసి సక్కలో పెట్టుకోరా. వాడికి చెప్పి నేను పడిపోయినా లాస్ట్గా. రా ఎవరు పడతా చూద్దాం ఇప్పుడు ఈసారి. ఆచి తూచి అడుగు నువ్వు రాజేసా, అయ్యిరా నువ్వు ఆచి తూచి అడుగు వేయరు నువ్వు. ఇందాకైతే ఆ పక్క వెళ్ళాము మనము, అది శివుడు ఉంది కదా, ఆ పక్క వెళ్ళేసి గుడి పక్క నుంచి అట్లా వెళ్ళినాము. ఇప్పుడైతే ఇంకొక ఆపోజిట్ రూట్లో నడుచుకోవచ్చు. ఈ పక్క కనిపిస్తుంది కదా, ఈ పక్క నుంచి వచ్చాం అనమాట మనము. ఈ పక్క నుంచి దిగేసి ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం. ఫస్ట్ టైం అయిపోయింది చాలాసేపు, అట్లా ఆటాడుతూనే ఉండిపోయినాము. రండి మనం గుళ్ళోకి వెళ్దాం. ఇప్పుడైతే కాళ్ళు చేసి నీట్గా గడుపుకునేసి గుడిలో దర్శనంకి అయితే వెళ్దాం మనము. మా కాళ్ళు అంతా మట్టి అయిపోయినాయి మాకు ఆడ పోయి. మా జయంతి అయితే ఫుల్ ఖుషిగా ఆడు. పెద్దయినా ఎవరు మంది కుప్పం నుంచి వచ్చాను. ఎంత దూరం? 20 కిలోమీటర్లా. హాయ్ చెప్పు హలో. అది గైస్ పెద్దయినా ఇప్పుడు దర్శనం పోతా అన్నాం మనము. రండి. సరే పెద్దయినా. మన దేవుడు మొక్కుని వెళ్దాం. గంట పాజిటివ్ వైబ్రేషన్. గుడి అయితే చాలా భలే ఉంది కదా, ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. దీంట్లో చిన్నదైనా కూడా సూపర్ ఉంది గుడి కదా, ప్రశాంతంగా కూల్గా సూపర్ ఉంది. నిజంగా గుడిలో ఫుల్ జాలీ చేస్తున్నాం. మన పోయి మొక్కుందాం. కనపడలే తుడిచారా ఉండాలి సార్లే. బాగుందా బొట్ట? మల్లప్ప గుట్ట అయితే కంప్లీట్ ఒక ఫుల్ వీడియో తీసాను కదా. ఇదే అనమాట మన కంప్లీట్ డ్రోన్ వీడియో. జస్ట్ ఈ రోడ్ ఎలా ఉందో చూడండి. ఒక పెద్ద గుట్ట పై నుంచి ఎంత ప్రాపర్గా వేస్తున్నారు వీళ్ళు. రోడ్ అయితే చాలా బాగుంది గాయస్. అంటే ఒక 4 to 5 కిలోమీటర్స్ అనుకుంటా నాకు తెలిసి అయితే ఈ డిస్టెన్స్.
క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. నాకైతే ఈ డ్రోన్ విజువల్స్ మాత్రం ఆసమ్గా నచ్చేస్తాయి. సో అందుకే ఎక్కువ తీసాను అనమాట నేను. మొత్తం పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి మొత్తము. గైస్ నేనైతే గుడి చుట్టూ ఒక చుట్టూ వెళ్ళుకోవాలను. రారా గుడి చుట్టూ ఒక చుట్టూ వెళ్ళి మనమా. ఇలాగైతే గుడి చుట్టూ రౌండ్ వేసి నేనైతే బయలుదేరేసాను అనమాట. మల్లప్పకొండ నుంచి మేము బయలుదేరేప్పుడు చూడాలి, ఇక్కడ చిన్నపిల్లలు డ్రోన్ చూసుకుంటా నేను రానమ్మ అనుకుంటా ఉన్నాడు. లాస్ట్కి అయితే బాయ్ చెప్పేసి బయలుదేరేసాం మేము. మన డ్రోన్ ఇప్పుడు తీస్తా చూడండి గైస్ విజువల్స్ మనం కార్ తోటి మాత్రం క్రేజీ అంటే క్రేజీగా వస్తాయి. జుమ్ అనేసి. ఇంకోటి ఏమంటే టైం ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 9:30 అలా అవుతుంది. సో మాకైతే పిచ్చగా ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా టెంపుల్ అయిపోయింది కాబట్టి ఇంకా నాన్ వెజ్ తిందాం ఫిక్స్ అయిపోయాము. సో మేమైతే ఇక డైరెక్ట్గా కుప్పం మీద వీకోటకి వెళ్ళి నెక్స్ట్ కైగల్ వాటర్ ఫాల్స్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకునేది మేము. ఎందుకంటే మాన్సూన్ టైం కాబట్టి వర్షాలు పడి ఉంటాయి, నీళ్ళు ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీనికోసమని వెళ్తున్నాం మేము. ఇంకా మాకు ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా గుట్ట దిగేసి ఇంక వెళ్ళగానే ఎక్కడ ఫుడ్ నచ్చితే అక్కడ తినేద్దామని ఫిక్స్ అయ్యాము. లాస్ట్కి ఇంకా కుప్పం వెళ్ళే దగ్గర అయితే ఒక ఎగ్ దోశ షాప్ కోసం వెతికామన్నమాట. మంచిగా ఒక షాప్ కనిపించింది, బాగా పాతగా ఉండింది హోటల్ అయితే మాత్రం. బట్ క్రేజీగా పోసాడనమాట. చూడండి మీరే ఇప్పుడు. దోశలు మాత్రం పెద్దగా వేస్తాను నన్ను. డబుల్ ఎగ్ దోశ ఊతమ్మంటే పొట్టగా ఉంటుంది, పూరిలాగా మందంగా ఉంటుంది నీ మాదిరిగానే. అదేమన్నా అదే పోతామ్మా, ఇది దాని మీద అట్లే ఆనేసి వస్తారు అంతే, ఇంకేంలా. ఇది గైస్ దోశ, దాని తర్వాత గారె, మొత్తం వేరే లెవెల్. ఎట్లుందండి సాయంత్రం? డెఫినెట్ ఉంది, బాగుంది. అంతమంది గైస్ శ్రీ శక్తి హోటల్, సాయి శక్తి హోటల్. అది ఈ హైవే నుంచి కుప్పం హైవేలో ఉంది. ఇది హైవే అంటది, రైల్వే బ్రిడ్జ్కి దగ్గరలోనే. క్రేజీగా ఉంది. మా వాడు రాయేసి కూడా చూడండి ఫుల్గా తిన్నాడు. ఎక్కడ చూపించాడు కెమెరామ్యాన్, పొట్ట చూపించాడు. మా వాడు ఫుల్గా తిన్నాడు. ఈ బొట్లు చూసా తమిళ్లో మాట్లాడుతుంది వీళ్ళతో అంతా, ఎందుకంటే తమిళ్ చేసి పెడతారు కదా, అలా బొట్లు పెట్టారనమాట. మన కార్ కాడికి వెళ్ళిపోతారండి ఇంకా. గాయస్ దీనికి అయితే పార్కింగ్ ఫీజు ఉంది. ఆ ఎంట్రన్స్గా 100 రూపాయలు దొబ్బినారు కార్కి. బండికి కూడా 100 అనుకో, బండికి 50 ఏమో మనకు తెలియదు. నడుచుకొని పోతే ఫ్రీ అంట. మన కార్ అయితే సగం దారిలో పెడేసి వచ్చాము, ఎందుకంటే మన కార్ ఇలా రాలేదనేసి. పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి, సోగ్గా పేర్చినారు చూడండి ఆ పక్క. ఒక్క సీతాఫలంకాయ కూడా లేదబ్బా, అంత కోసుకోపోసినారు ఎవరైనా ఏమన్నా తెలియదు. ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందనేసి? ఏమో అబ్బా, మీకు ఏదో అనిపిస్తే కామెంట్ చేయండి, నా మైండ్ సరిలేదు. వాసు గారు వాటర్ ఫాల్ पानी फॉल्स किधर भैया? वासु भैया, वासु हाँ अंडर डाउन में బాయ్స్ నీరు లేవు బాయ్స్. కోతులు ఉన్నాయి నాకు కొడిగినా. ఇదే కైగల్ వాటర్ ఫాల్స్.
దిస్ ఈస్ ద వన్. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ గైస్. చూడండి సన్నగా పోతానంటే ఏదో ఇంతలా ఎక్స్పెక్ట్ చేసిన, అంత కాదు వచ్చంత ఎంతనా వచ్చేంత పోతానే కదా నువ్వు కూతురు. అదే ఆ సౌండ్ వచ్చేదే. బ్రో కింద నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళే లేవా? అసలు రావట్లేదా? కొత్తగా నడుస్తున్నావే కదా బ్రో. అవలేదా? బట్టలు మార్చి పనుకోలేదు బ్రో. బండ్లు భలే ఉన్నాయి, స్మూత్గా జాగ్రత్త. చెట్టు కింద తప్పు చేస్తున్నాడు. నాకైతే ఫుల్ వేస్ట్ అనిపించేసింది అబ్బా. ఇంత దూరం నడుచుకోవచ్చి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వచ్చేకి 1.5 కిలోమీటర్ తిరుక్కోపోయేకి నడిచినాము. ఈ కార్ మంది ఇక్కడ రాదు కాబట్టి సెడాన్ కార్స్ అన్ఫిట్ ఈ రోడ్ ఇది. సో ఇంక వచ్చి పక్క చుట్టుపక్కల అంతా డ్రోన్ షాట్ తీస్తే మొత్తానికి తెలిసింది ఏమంటే ఈ వాటర్ వచ్చేసి అక్కడేదో మళ్ళు చెట్లు పొలాలు ఉన్నాయి, అక్కడి నుంచి అయితే వస్తున్నట్టు అనిపించింది. బట్ ఇక్కడైతే వాటర్ కూడా అంత లేదు. జస్ట్ వచ్చాము, కాసేపు రిలాక్స్ చేసి ఇంక చెట్టు కింద ఉండేసి వెళ్ళిపోయాము. ఇదేనమాట ఇక్కడ ఉండే శివుడు. జస్ట్ సింపుల్గా ఒక్కొక్క డ్రాప్ వాటర్ వస్తున్నాయి గాయస్. అంతకైతే వాటర్ లేదు ఇక్కడ. అందుకే జస్ట్ డ్రోన్ షాట్స్ తీసుకుని ఒక 10 మినిట్స్ ఉంటాము, హార్డ్లీ 10 to 15 మినిట్స్. మేమైతే బయలుదేరేసాం ఊరికి టైం వేస్ట్ దేనికనేసి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ మొదటి ఘట్టం. తమను నిలుపుకోవడానికి తారాడుతున్నారు నీళ్ళు కోసమని. ఇది అలానే తాగకూడదు, బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు చిన్న గిన్నెస్ కాంచుతాడు అయ్యా, కింద షర్ట్ వేసి దాంట్లో పిండి దాన్ని తాగుతాడు. ఇప్పుడు దీంతో పాటు మనకు ముఖ్యంగా తెలియాల్సినవి ఇక్కడ భోజనం దొరకదు మనకి. ఇప్పుడు ఏదైనా తొండ ఓడుతున్నాం కొట్టుకోవాలి, అదే మనకి ఇదే పౌష్టికాహారం. ప్రోటీన్స్ మరి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, మనకి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. దేవుడి విగ్రహం ఉంది అక్కడ, అది పక్కకు పెడితే ఇప్పుడు వాసు కూడా చేసి దిగుతున్నాడు. ఏసి చూడు బా కెమెరా చల్లగా ఉన్నాయా? చల్లగా ఉన్నాయి. ఆడిపో అంటారు, ఫ్రెష్ వస్తుంది. చూసినారు కదా మన డ్రోన్ వీడియో. దీని నుంచి ఏమి లే, వచ్చబొమ్మ వస్తారు నీళ్ళు అయితే. మన మ్యాన్ వర్సెస్ వైల్డ్ స్క్రిప్ట్ పక్కకు పెట్టేయండి, చూస్తే ఆడేం బెబ్బెబ్బేనే. ఎక్కి దిగేటప్పుడు ఏమనిపిలే గైస్. మెట్టు ఉంది, 1 కిలోమీటర్ మెట్టు ఉంది, ఇంకా కారుకి ఇంకొక 3/4 కిలోమీటర్ ఉంది. దీనికి 100 రూపాయలు పే చేసి లోపలికి వచ్చినాము. వాటర్ ప్యాకెట్లో నీళ్ళు కూడా మీరే, ఆ 100 రూపాయలకి ఎక్కువ వస్తాయి. ఇంకా నీళ్ళు లేని వాటర్ ఫాల్స్ బండలు చూసాక వచ్చినాం. అట్లీస్ట్ ఇప్పుడు ఒక చుక్క పోతా ఉంది. ఇంకొక 1 వీక్ తర్వాత చూసామంటే ఒకప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండేది అని చెప్పుకోవాలి, అలా ఉంది. మరీ అంత పెద్ద ఫాల్స్ ఏం కాదు గైస్, అదేదో కాలువలు నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ పాటు దిగిపోతే వచ్చే నీళ్ళు మాదిరి అనిపిస్తుంది నాకైతే. మా వాడైతే మినరల్ వాటర్ లాగా చెప్పిన టేస్ట్ చేసి మరి జైతన్ పరిస్థితి అయితే చూడండి. ఒక బీర్ లేకపోతే బతకలే అంటున్నాడు, ఇప్పుడు డీహైడ్రేట్ అయిపోయినాడంట. ఆ పక్కన రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది కదా చూడండి, కైగల్ రీసెర్చ్ సెంటర్ అనేది ఉంది, ఎడ్యుకేషనల్ పర్పస్ అనుకుంటా. మేబీ ఏడేం రీసెర్చ్ చేసేది, అడవిలో చెట్లు పొట్లు లేని పదాం. మనం నడవాల్సిన చాలా దూరం ఉంది. ఇంకా రా బ్రో పదాం, మనం ఊరికే ఒక చేత బట్టలు తెచ్చాం కదా, తెల్లారితే అయితే పెట్టుకో మరి సర్దితుందా వేస్ట్. పొలం ముప్పులు అదో అద్భుతం, చూసారు కదా ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ గుట్టకి దిగిన దానికి తిన్ని దోశలు అరిగిపోయినాయి గైస్. ఇదే ఆ రీసెర్చ్ సెంటర్, ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంట. అదేం రీసెర్చ్ చేస్తారు కానీ ఏంటి రండి మన కారు కడ పోదాం. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉంది గైస్, నడుస్తాం తప్పదు ఇంకా. ఏమా సో నీకు మన కైగల్ వాటర్ ఫాల్స్కి ఎంట్రీ, ఎగ్జిట్. నేనైతే ఎగ్జిట్ అవుతున్నాను. ఎంట్రీ అప్పుడు హ్యాపీగా వెళ్ళాను లోపలికి. ఎంట్రీ అప్పుడు భలే ఉంది, ఒక చెట్లతో కూల్గా అనేసి. ఎక్కువ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే గైస్, రండి వెళ్దాం. తిరిగిండే చాలు అనిపించేసి ఇంకా బెంగళూరు అయితే బయలుదేరేసాం అనమాట. అది సంగతి. హైవేలో వెళ్తా ఉంటే నాకైతే ఆకలి వేసి ఇంక ఎండకు ఫుల్ చిరాకుగా ఉంది. చూసారు చెమటగా ఉంది వద్దంతా. సో పోలార్ బీర్కి అయితే వచ్చాను నేను. ఇక్కడ చూడొచ్చు మన కార్ అక్కడే ఉంది, మా బాయ్ కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడైతే మేము 2 మలై కుల్ఫీ ఫలోడా అండ్ 2 మ్యాంగో ఫలోడా ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చూడొచ్చు మన వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మనకైతే లోపలికి వచ్చి వీడియో తీసుకుని కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు.
దీంట్లో అయితే మెల్టెడ్ ఐస్ క్రీమ్ అంతా తీసి పోస్తారు మనకి ఇప్పుడు. నేనైతే సేమియా చూసారు కదా తక్కువ వేసుకున్నాను అనమాట. సో ఇంకా అన్నీ వేస్తున్నారు. ఫలోడా గాయస్, ఈ ఎండకి చల్లగా భలే ఉంది. రండి వెళ్దాం గాయస్. ఒకటి 250 ఏమో పడింది గైస్. టోటల్ 4 కలిపి 1034 గైస్. కానీ నాకైతే ఫేవరెట్ ఇది. ఇదొక ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఇంకా మనం బెంగళూరుకి వెళ్ళి బయలుదేరదాం గైస్. See you in the next video. Bye guys.